శ్రీ మహాగణాధిపతయ నమ, మహాలక్ష్మీ నమ, మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ తులజా భవానీ దేవ్యై నమో నమ. సహస్రమూల మంత్రయాగ సహిత మహాలక్ష్మి హవనము 1వ తారీఖు 5వ నెల శుక్రవారము పౌర్ణమి స్వాతి నక్షత్రంలో రావడం జరుగుతుంది. కావున ఆ రోజు అమ్మవారికి సహస్రమూల మంత్రయాగ సహిత మహాలక్ష్మి హవనం నిర్వహించడం జరుగుతుంది. సకల దేవత మహామంత్రము అష్టైశ్వర్యము అని చెప్పబడింది మన శాస్త్రంలో. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో, ఈ యొక్క మహాహవనంలో, యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరు. సకల దేవతల అంటే అమ్మవార్ల యొక్క ప్రతి అమ్మవారి యొక్క మహామూల మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అను మూల మంత్రం తీసుకొని మనము సహస్రము అంటే 1000 సార్లు మనము యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మహత్ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష ఫలితాన్ని పొందగలరని అమ్మవారి ఆశీస్సులతో అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ, అలాగే ఈ మూలమంత్ర యాగము ఎటువంటిది అంటే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పవచ్చు. అష్టైశ్వర్యం అంటే ధన సంపదనే కాదు, అంటే అష్ట ఐశ్వర్యాలు అంటే ఆరోగ్యం సంబంధించింది, అలాగే ధన సంబంధించింది, అలాగే ఇంట్లో దృష్టికి సంబంధించింది, అన్నిటికీ మనకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హవనంలో పాల్గొని ఆ యజ్ఞేశ్వరుడి యొక్క మరియు మహాలక్ష్మి మా తులజా భవాని అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందగలరు. తథాస్తు. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.